నీకు బయటకు పోయా అయ్యో ఈ ఎండ బాగున్నది కాదా అన్నం తినిపో. నేను మళ్ళీ వచ్చినా తింటా చెప్పండి అత్త. అయితే కానీ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ దాకా వచ్చిందిరా? ఏమో బాబు ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు. అదైతే మంచిగా నౌకరచ్చు. ఏం కాదు అమ్మా, ఇంకా 15 రోజులు నెల రోజులు అంతే. బాబు నీకు బయట దాకా పోయేస్తా. సరే సరే చెప్పండి. చెప్పండి అత్త. ఏవయ్యా నువ్వు తినవా అన్నం? రానే రా వచ్చినాక తింటా. వాడు వచ్చే వరకు ఏ హాల్ అవుతుందో ఏమో. వానికి నౌకరు వచ్చినాక మంచి పిల్లని చూసి లగ్గం చేయాలనయ్యా. మంచి పిల్ల అంటే ఇప్పుడు మీ అన్న బిడ్డ ఉన్నది కదా, దానే చేద్దాం. ఏ అలద్దు, నా కొడుకు బంగారం లెక్క ఉంటాడు. వానికి బయట మంచి పిల్లని చూసి లగ్గం చేద్దాం. సరది లగ్గం చేస్తే మనకు కూడా బరువు దిగినట్టు అయిపోద్ది. అవును కదయ్యా. పా నువ్వు తిందురా, వాడు వచ్చే వరకు ఏ హాల్ అవుతుందేమో. ఏందన్న వాడికి ఇట్లా చేసిండు? ఏమోరా మా తమ్ముడు ఇట్లా చేస్తా అనుకోలేరా. ఇంకా మార్కులు తక్కువ వచ్చిన చచ్చిపోతా ఇయ్యాల కాకపోతే రేపు రాదా జాబ్? అన్న రోజు కలిసి తిరగటోళ్ళమే. నా దరిద్రానికి ఆ ఒక్క రోజు లేను. నేను ఉంటే వాడికి అట్లా చేసుకోకపోనే. ఏమోరా అని రాత ఆడికే ఉన్నది కావచ్చురా. నువ్వేం చెప్తావు నేనేం చెప్తారా? అన్నా నువ్వేం బాధపడకే, పవన్ అన్న తమ్ముడు కదా, నేను తమ్ముడిని కదా, నీకు ఎందుకే బాధపడుతున్నావు? అన్నా బాధపడకి, బాధపడితే పోయినోడు తిరిగి వస్తాడు. బాధపడకు. సరే తీరా తమ్ముడు, ఏం చేద్దాం. అవునుగా నీ జాబు ఎప్పుడు ఎక్కుతావురా? అన్న ఇంకా 15 రోజులు నెల రోజులు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఇక తర్వాత జాబ్ ఎక్కుడే. సరేరా, నువ్వు చదువుకున్న చదువుకు ఫలితం దక్కుతుందిరా. నువ్వు నౌకరు చేసుకొని మంచిగా బతుకురా తమ్మి. ఇంకేందన్నా నౌకరు ఎక్కినాక మాకు మంచిగా దావత్ తీయాలా మరే? గదే నువ్వు రానికి ఆడు కాకపోతే మనకన్నా రాపియా రాడు. ఏ ఉత్తగానే కాదే, ఏ ఇత్తనా అన్న గాయంతి అనే ఏమో దావత్కి వచ్చిందా? ఏందిరా గది మారావారా? ఆడట్లో నువ్వు ఇట్లా ఉన్నావురా. అన్న నాకున్న ఒక్క అలవాడికి ఇదే గాని. చిన్నో తెలియదు పెద్ద తెలియదారా నీకు? నా ముందర తాగుతున్నావురా నువ్వు? అబ్బా అన్న, నేను సాటుగా తాగటం చూసి ఏ గట్ట ఎందుకు భయపడతానవరా? నేను ఏమంటా తాగురా నువ్వే అంటే మళ్ళీ ఇప్పుడు గీత మాట్లాడుతున్నానే. ఏమోరా నువ్వు ఎప్పుడు విన్నావురా నువ్వు? అన్నకి ఇది ఒక్కడే అలవాడు కాదు నాకున్నది. సరే ఇక తాగు, ఎక్కువ తాగు. అక్కడే తాగుతా తీయే. లక్ష్మి, నేను నౌకరు దిగిపోవడమే కానీ మనను నౌకరు వస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. అవునయ్యా, నాకు కూడా మస్తు రందైంది మనకి నౌకరు వస్తుందో రాదో అని. అయ్యో గట్టెందుకు మంది పడ్డావు? నాకు తెలియదా? ఇప్పుడు చిన్నప్పటి చంది మంచిగా చదువుతాడు. ప్రతిసారి కూడా క్లాస్ లో ఫస్ట్ అనేవాడు. ఆడు ఎవరనుకున్నావే? నా కొడుకు మంచి బుద్ధివంతుడు. అవునయ్యా, మనం మస్తు అదృష్టవంతులం. అయినా మన తోటోళ్ళందరికీ మంచిగా చదువుతారు కానీ నౌకర్లు అత్తలు. దేవుని దయ వల్ల వీనికి చెప్ప నౌకర్ రావాలి. అవునే, వాడు చెప్పని అత్తాన్ని పేయండు, తినడానికి తినకపోయా. ఎటు పోయినట్టు వాడికి ఇంతసేపు అవుతుంది అనుకో. ఆకలి దూపలేదు, ఎడ తిరుగుతాండ ఏమో అని ఫోన్ అన్న చెప్తాడు. చెయ్యి చెప్పండి రమ్మా. వీడు పోయి ఇంతసేపు అవుతుంది, ఎండ బాగా అయింది, ఆకలి అవుతలేదు. ఏంది వీనికి ఇంకా అత్తలేడు. ఫోన్ అన్న చేద్దాం. హలో, ఏమా బిడ్డ పేన పని కాలేదారా? ఏ ఎండ బాగా అవుతుంది చెప్పండి రా. ఆకలి అవుతలేదా? నువ్వు అత్తనే తిందామని నేను చూస్తాను కాదురా. దాదా చెప్పండి రా, పని చేసుకుంటా. ఏం సార్ వస్తానుగా, నాకంటే మొదలనే వచ్చరుగా. ఏ పొద్దుగా లేట్ వచ్చినావా అన్న? అవి మరి ఏం చెప్తాను మరి? ఏమున్నది అన్న, ఏం లేదు, ఇంటికాడ వ్యవసాయ పనులు చేసుడు అవుతుంది అంతే. చదువుకోరా, మంచి నౌకరు వస్తుందిరా అని చెప్పిన. నా మాట ఎప్పుడు విన్నావు నువ్వు? ఏమనగా అబ్బాయి నేను ఏం చేయాలి? ఏమోతి, ఏదో పని చేసుకుని బతుకుతా అయిపోయింది. ఇక అంతే. అరే నేను సిగరెట్ తెచ్చుకుని మర్చిపోయాను, తెచ్చినవారా? ఏమే దగ్గర ఉన్నది తీసుకోయే. నువ్వు ముట్టించి ముట్టించుకోలేవే, నీ వందాక తాగిన ఒక సిగరెట్ అంతేనా? పట్టు.
తిన్నాక ఒకటి సిగరెట్ తాగితే ఆ కిక్కే వేరు ఉంటాయిరా. ఇంకా ఏం సంగతురా? చెప్పాలన్నా నువ్వే, ఇంకేమైనా విశేషాలు ఉంటాయి? నాదేముందిరా, కలిస్తే మిమ్మల్ని కలుస్తా, లేకపోతే బుక్కులు ఏముకుంటుంటాయి. అవునవును, అది కూడా నిజమేనా. ఏందిరా తలకి అంత దింపుతుంది? అన్నం తినరాలేదానే? తిన్నారా? తిన్నాకనే తాగుతా నేను. అందుకే రా బందే అంటారా సిగరెట్లు. నాకు బాగా దింపుతుంది. నీ ఇంటికి పోతారా? అన్న మన ఇంటికాడ దించిరావా నానే? అద్దరా పోతా. సరే మరి మెలావో. సరే అన్నా, ఎందుకే సిగరెట్ల గది కలుపుకురమ్మన్నావు? అరే నీకు తెలియదారా, ఆడవాళ్ళ మా తమ్ముడు చనిపోయినరా. ఏందన్నా ఏం మాట్లాడుతున్నావు? గానయ్యవాటి మీ తమ్ముడు ఎందుకు చచ్చిపోయింది? ఇందుకా ఆయనకు మార్కులు ఎక్కువ వచ్చినాయి, మా తమ్ముడికి తక్కువ వచ్చినాయి, అందుకే చనిపోయినరా మా తమ్ముడు. అయితే ఈ అన్న ఏం చేసిండు అన్న? సిగరెట్లకు గంజాయి కలుపుకురమ్మన్నావు. ఆ గంజా అలవాటు కావాలి, ఆ జీవితం నాశనం కావాలి, ఆ జాబే రావద్దు. గట్లెందుకన్నా? నీకు ఎన్ని పైసలు కావాలరా, నేను ఇస్తా నీకు పైసలు. అది గంజా అలవాటు కావాలి, నువ్వే చేయాలి, అది నాకు కావాలి. అన్నా మరి నేను అడిగినప్పుడల్లా నాకు పైసలు ఇస్తావు కదనే? అరే నీకు ఎన్ని కావాలని ఇస్తారా? తలకే పని చేస్తలేదు. వీడియో ఇంకా రాబాయ్. ఇప్పుడు 4 సార్లు ఫోన్ చేసిన. ఏమో రా, చెప్పండి రారా, చెప్పండి రా. తలక ఏం పని చేస్తలేదు. వెళ్ళాలి. అవునన్నా ఫోన్ చేస్తాండే. ఎందుకట? ఇంకే దేనికే, దాని గురించే. చేయని ఇంకా 4-5 సార్లు చేయాలి, పుట్టుక చావాలి, నాకు అదే కావాలి. ఏడులోరా, చెప్పండి రా, నా తలకి ఎంత ఖరాబ్ అవుతుంది. చెప్పండి రారా, చెప్పండి రా. ఇయ్యా తనుతానేరా, తనే సాగా. ఏమయ్యా, నీతోని మాట్లాడాలి. ఏ ముచ్చడే అంత కొత్తదు? కొత్తది కాదు, మన కొడుకు గురించే మాట్లాడాలి. కొడుకేంది రోజు మాట్లాడే పడుతుంది, ఇంకా కొత్త ముచ్చడే ఉంది దాంతోటి. అయ్యో గట్ల కాదయ్యా, ఈనాడు మా ఇంట్లో ఏదేదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో నాకు కూడా అర్థమైతలేదు. గంతేం జరుగుతుంది మన జరగకుండా? పైసలు పెట్టిన కాడు ఉంటలేవు, పైసలు పోతానాయి. నువ్వు అన్ని లేనిపోని చెప్పగా ఆడప్పుడు పైసలు తీసిండా? అయ్యో మంచి పిల్లని పట్టుకున్నావు, దొంగ పేరు చెప్తాను నువ్వు. గట్ల కాదయ్యా, మనకి ఏదైనా అవసరం ఉంటే అమ్మ పైసలు కావాలి, బాపు పైసలు కావాలని అడిగేటోడు. మనం ఇత్తే కూడా తీసుకోకపోవు, ఏ అద్దమ్మ నా దగ్గర ఉన్నాయి అన్నటోడు. ఇప్పుడు మాటికి ముందు అమ్మ పైసలు ఉంటానయా, అమ్మ బాపుని పైసలు అడుగు, నాకు అవసరం ఉన్నాయి, అది ఇది అని అంటాడు.
నేను పైసలు పెట్టిన జాగాలో కూడా పైసలు ఉంటలేవు. అగో మరి గట్ల పైసలు ఉంటావు ఏం చేస్తాడు వీడు? ఏమో అయ్యా ఈ నడుమ వాడు ఎట్లుంటానో నాకైతే ఏం అర్థమైతలేదు. అరే ఓ టైంకు తింటలేడు, టైంకు వండుకుంటలేడు, పొద్దుగాల పోతాండు, పొద్దుకి ఎప్పుడో వస్తాండు. ఏం చేస్తాడు పైసలు మరి మన తెలియకుండా? ఓ సిగరెట్ తాగడా బీడి తాగడా అలవాట్లేదా మరి ఏం చేస్తాడు అంతగానో? అదే ఏడికి పోతానవరా అంటే సోప దగ్గరికి పోతానంటాడు, ఏడికి పోతానవరా అంటే గిడ పని ఉందంటాడు. వాడు ఏం పనికి పోతాండు, ఎటు పోతాండు, ఎటు వస్తాడు ఏం అర్థమైతలేదు. ఓ ఎటు అయినా వాడు మంచి పనికే పోతాడే. నువ్వు లేని పని అనుమానం పెట్టుకోకు. నమ్మకం ఉన్నదా దాని మీద? అసలు మన ఊళ్ళో వారంతా బుద్ధివంతుడే లేడు తెలుసా? కరెక్టేనయ్యా. ఏందమ్మా ఏమైంది? మా అన్న బిడ్డ తవ్వటి పోతా అంటే దాన్ని చేయబట్టి గుంజిందాట నీ కొడుకు. ఏందమ్మా నా కొడుకు కష్టంటోడు కాదు, ఎవరు చూసి ఎవరనుకున్నావో? ఎవరిని చూసి ఎవరు అనుకుంటారా? నీ కొడుకు నాకు తెలియదా? గత పిచ్చిదాన్ని అనుకుంటానవా? నేను అక్కడనే తొక్కి పిచ్చు గాని మీ ముఖం చూసి ఊకున్నా. ఏంది నా కొడుక? ఏంది గిట్ల చేస్తున్నావు అంటే అంత జరుగుతుండు. నా కొడుకు జరుగుతాండా? ఆ నా కొడుకు తాగేటోడు కాదవ్వా. ఇంకొకసారి గిట్ల చేస్తే మంచిగా ఉండదు. నేను మంచిగా చెప్పుకోరు మీ కొడుకు. ఇదేంది ఇప్పుడు దాకా నువ్వు చెప్తే నేను నమ్మలే గాని చెప్తే నిజమే అనిపిస్తుంది కదా. ఏందయ్యా ఫీడేంది, ఆ పొల్లనేమో అనుడేంది? వాడు వచ్చినాక వాడిని అడుగుదాం. వీడు ఏదో ఊరు మొత్తానికి బుద్ధివంతుడు వీరాసుంటుడు లేడని నేను నమ్మపడతా అంటే ఇప్పుడు గిసువంటి కథలు చెప్తాండి ఏంది అసలు? అదే అయ్యా నేను చెప్తలేనా వాడి ప్రవర్తన తీరు ఎట్నో ఉన్నదని. వాడు రాని, వాడు వచ్చినాక అడుగుదాం. ఇప్పుడు ఆమె మంచ బట్టగా మందలిచ్చిపోతాను మన ఇంటి మీదకి వచ్చింది. ఇంకోళ్ళు అయ్యేది ఉంటే పోలీస్ స్టేషన్ అటు ఇటని పోకపోవునా? మరి ఇజ్జత్ మొత్తం పోతుండే. నా కొడుకు నౌకరు వస్తుందని సంబరపడుతుంది, వీడేందో గిట్ల తయారైతాండి. ఏంది ఇంటికి వచ్చినాక గట్టిగా నడుచుకోవాలి, లేకపోతే ఇంకొకడ గిట్ల చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇంటి మీదకి వచ్చి ఇజ్జత్ మనం తీసిపోతారు, మనం షెట్టు కట్టేసి కొడతారు. అంతే రాగానే అడుగు. సరే అయ్యా. అరే టారా ఎటు వేస్తాను? బయట పోయేస్తా. ఏం పని చేసేస్తాను బయట? పనుడే పోయేస్తాను. ఇప్పుడు చెప్పు. పెద్ద పెద్ద పనులు చేస్తాను కదా. పెద్ద పెద్ద ఏంటి, చిన్న చిన్న ఏంటి, ఏం మాట్లాడుతావు? అగో పొలాన్ని పుంజవాడేంద్రా ఉల్లవది. అరే ఈనాడు నువ్వేం చేస్తావు నీకు అర్థమైతుందారా? అర్థమవుతాను. ఇప్పుడు ఏందైతే ఎట్లుండటోనివి ఎట్లా తయారైనవురా? మంచిగా ఉన్నాడేమో. అగో మంచిది బయట చింటూ కళ్ళు పెడతారు ఎందుకురా? ఇప్పుడు చెప్పి ఏమైతుంది నీకు? ఏమరా ఏది ఏంద్రా బాబు మీద కట్టినారా మరవాడు మాట్లాడేది? మాట్లాడు. ఏంటి చెప్పు. అదేంద్రు చేస్తా బరాబరి. ఇప్పుడు ఏంది? నా కొడుకు బుద్ధిమంతుడు అని సంబరపడ్డాడు కాదురా, నువ్వేంద్రా గిట్లా తయారైను? నేను బుద్ధివంతుడు కాదు. ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పు. అగో చెప్పు. ఏంద్రా గట్ట మాట్లాడుతున్నావురా? నేను గిట్లే మాట్లాడతా. ఇంత మాట్లాడు బాబు ఇంకా మరటోడు వేడవారా? మాట్లాడకూడదు అంతే. అసలు మనిషి మీద ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నువ్వు మనిషినా? నువ్వు మనిషినా? అమ్మా అమ్మా ఇక్కడ కూర్చున్నావేందే? ఇస్తాను సప్పు చేస్తావు నిన్నే. ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? బాబు గాడవాళ్ళేంది? బాబు 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 ఏమైంది బాబు? ఏమైంది? అమ్మా
బాబుకి ఏమైంది? ఏమైందో నీకు తెలియదారా? నన్నే కొడతా నీ అబ్బా. ఏమయ్యా? అయ్యో! ఏమయ్యా? ఏమైందయ్యా? అయ్యో! బాబు బాబు బాబులే బాబు బాబులేమో చెప్పే ఎక్కలేస్తారా? ఒక్కగానొక్క కొడుకని కావలంగా పెంచుకున్నందుకు నీ చేతనే మీ అయ్యని చంపినావు కదరా. ఇంకెక్కలేస్తారా? ఇప్పుడు ప్రశాంతంగా ఉండు, పరిశాంతిగా ఉండు. బాబులే బాబు. అయ్యో బాబు, నన్ను చిన్నప్పుడు తెలియదు అనిపించినావు కదా. నవ్వుకరత్తు రాసుకుంటాను కానీ లేరు పూలు అలవాట్లకు దగ్గర ఇల్లు దూరం చేసుకున్నా బాబు. అయ్యో బాబులే బాబులే అమ్మాయి మా చెప్పా బాబు. ఎక్కలేస్తారా? బాబు కాపుతలే బాబు. చూశారు కదా, మా ఈ చిత్రంలో దురలవాట్లకు బానిసైన ఓ యువకుడు తన కన్న తండ్రినే కాటికి పంపి తల్లిని అనాథన చేసి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దయచేసి చెడలవాట్లకు బానిసైన వారిలో కొంతమందైనా మారుతారని మా ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. మీ పీకేఎస్ క్రియేషన్.